బీజేపీ అధ్యక్షుడిగా యాదీష్ ఎంపికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసపూరిత పార్టీలేనని విమర్శించారు యాదీష్. కార్యకర్తలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మహేశ్వరం మండల అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రాబోయే రోజులలో మండలంలో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడమే నా ధ్యేయం. అదేవిధంగా మరి ఇప్పుడు 8 సర్పంచులు ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటడమే నా ధ్యేయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు చూసినట్టయితే గతంలో టీఆర్ఎస్ చూడడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క బట్టలు విప్పేటువంటి పరిస్థితి రేపటి నుంచే ప్రారంభం చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా మండల అధ్యక్షులు అనేక రకాలుగా వాళ్ళ శక్తి వంచన లేకుండా పనిచేస్తా ఉన్నారు. దాన్ని అధిగమించి ఇంకా పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కానీ మనం ఏ విధంగా ఎదగాలి, మనం ఏ విధంగా అధికారంలో రావాలి అని అనుకుంటున్నాం. కాబట్టి దానికి అనుగుణంగా మనం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత మనతో పాటు ఇంకా ఎక్కువ బాధ్యత మండల అధ్యక్షునిగా యాదీష్ పైన ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మనం గెలవాలి అని అంటే అనంతం గారు చెప్పడం జరిగింది. మనం బూత్ స్థాయిలో పటిష్టంగా ఉంటేనే మనం గెలుస్తాం. నేను నందమూరి తారక